యా నమస్తే, గుడ్ మార్నింగ్ తెలంగాణ. మన తొలి వెలుగు మార్నింగ్ న్యూస్కి స్వాగతం. నేను మీ రాము. సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి నెల రోజులు గడుస్తూ ఉన్నది. సో ప్రజలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏ ఆరోపణలు అయితే అధికార పార్టీ మీద చేసిందో, బీఆర్ఎస్ పార్టీ అవినీతికి పాల్పడ్డది, బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యంగా కల్వకుట్ల కుటుంబం అవినీతికి పాల్పడ్డది. ఖచ్చితంగా మేము అధికారంలోకి రాగానే వెంటనే ఖచ్చితంగా ఈ కల్వకుట్ల కుటుంబం మీద, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద ఖచ్చితంగా చర్యలు ఉంటాయని చెప్పి పదే పదే కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజల ముందు ఉంచింది. సో ప్రజలు కూడా బలంగా నమ్మారు. ఏ దశలో అయితే భారతీయ జనతా పార్టీని తెలంగాణ రాష్ట్ర ప్రజలు కల్వకుట్ల కుటుంబాన్ని అవినీతి పైన చర్యలు తీసుకుంటామని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రజల ముందు ఉంచిన సందర్భంలో సో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కల్వకుట్ల కుటుంబాన్ని లోపడేస్తుందేమని చెప్పి ప్రజలు భారతీయ జనతా పార్టీకి దగ్గరయ్యారు. సో అదే తరుణంలో ఇంకో దశలో భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ రెండు ఒకటే అయినాయి అన్న అంశం ప్రజల ముందుకి బలంగా వెళ్ళిపోయిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు చూసిరు. కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇద్దాం, కాంగ్రెస్ పార్టీ మన ముందు ఒక బలమైన అంశాన్ని ఉంచుతూ ఉంది, ఖచ్చితంగా అవినీతి పనులని లోపడేస్తామనే అంశాన్ని మా ముందు ఉంచుతూ ఉంది కదా. సో బీఆర్ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఓడిపోవాలి, ఆప్షన్ కాంగ్రెస్ పార్టీ అయింది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్ర ప్రజలు అవకాశం ఇచ్చారు. సో ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నెల రోజులు గడుస్తున్న నేపథ్యంలో అవినీతి పైన చర్యలు తీసుకుంటాన్న కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇంకా ముందడ పడతలేదు, చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందా, లేకపోతే ఏమైనా కాంప్రమైజ్ అయినరా అనే చర్చ కూడా బలంగా ప్రజల దగ్గర జరుగుతూ ఉన్నది. మేము కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, ప్రజలు కూడా మీ 6 గ్యారంటీలు చూసి మీకు ఓటు వేయలేదు. రాష్ట్రంలో మార్పు రావాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రం సాకారం కోసం ఏ తరహాలో అయితే సబ్బండ వర్గాలు పోరాటం చేసిరో, నేడు 10 సంవత్సరాల కాలం తర్వాత కూడా రాష్ట్రంలో మార్పు రావాలని చెప్పి కూడా అదే సబ్బండ వర్గాలు ఏకమైతే తెలంగాణ రాష్ట్రంలో మార్పు వచ్చింది. మార్పు కూడా ఖచ్చితంగా ఏ 10 సంవత్సరాల కాలం పాటు పేద ప్రజల రక్తాన్ని అవినీతి పరులు దాగిరో సో వాళ్ళ మీద చర్యలు ఉండాలని చెప్పి ప్రజలు కూడా కోరుకుంటా ఉన్నారు. ముఖ్యంగా మనందరికీ తెలుసు, కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరుతోటి ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో, కమిషన్లకు కక్కుర్తిపడి తెలంగాణ రాష్ట్ర ప్రజల సంపదని కొల్లగొట్టినారో, దయచేసి వాళ్ళందరిపైన చర్యలు ఉండాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఇప్పుడు ఇక రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది, మేడిగడ్డ పైన జ్యుడిషియల్ ఎంక్వైరీ స్టార్ట్ చేసామంటారు. కానీ జరగాల్సింది ఓవరాల్గా ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరుతోటి ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో వాళ్ళందరిపైన చర్యలు ఉండాల్సిన అవసరం ఉన్నది. నెల రోజులు గడుస్తూ ఉన్నది. మీరు ఇంకా ఎంపీ ఎలక్షన్లో మేమే 15 సీట్లు గెలిచామని చెప్పి పార్టీలు చెప్తా ఉన్నాయి. ఒకవేళ కనుక ఎంపీ సీట్లలో మీకు అవకాశం ప్రజలు ఇవ్వాలనుకుంటే ఎంపీ ఎలక్షన్స్ కంటే ముందే ఈ ఎంక్వైరీ కాస్త ముందడబడాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే మేము కూడా ప్రజలకు మోసం చేస్తాం. గత ప్రభుత్వాలు ఎట్లయితే ఉద్దర ముచ్చట్లు చెప్పి ప్రజలకు మోసం చేసిరో మేము కూడా అదే తరహాలో జరుపుకుంటూ జాప్యం చేసుకుంటూ పోతాం. మళ్ళీ ఎంపీ ఎలక్షన్లో గెలిచామనుకుంటే సో ఖచ్చితంగా ఏ గొంతుకలైతే ప్రజల దగ్గరకు పోయి మార్పు రావాల్సిన అవసరం ఉంది ప్రజలారా అని చెప్పినామో, సో వచ్చిన మార్పులో కూడా గవర్నమెంట్ తీసుకుంటున్న నిర్ణయాల పట్ల ఖచ్చితంగా ప్రశ్నించాల్సిన బాధ్యత మా పైన ఉంది. వాస్తవాలు ఏందో చెప్పాల్సిన బాధ్యత మా పైన ఇంకా ఉన్నది. ఎందుకంటే బలమైన పోరాటం మాలాంటి గొంతుకలు చేసినాం కాబట్టి అంతకు మించిన బలమైన పోరాటం చేయాల్సిన బాధ్యత ప్రజలు మా మీద పెట్టినారు. వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత మా పైన ఉంది. ఇక చాలామంది అంటా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ గురించి ఎందుకు మాట్లాడట్లేదు అంటే, సో ఖచ్చితంగా సందర్భాన్ని బట్టి కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతూనే ఉన్నాం. బలమైన బాధ్యత మా పైన ప్రజలు పెట్టినారు కాబట్టి సో ఇంకా రాబోయే రోజులలో ఎంపీఎల్ఎస్ కంటే ముందే కాంగ్రెస్ పార్టీ నాయకులలో మార్పులు రాకపోతే, ఏ అవినీతి ఆరోపణలు అయితే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మీద చేసినదో ఆ అవినీతి ఆరోపణలు కాస్త ముందుకు పడకపోతే, మీ నిర్ణయాలలో మార్పులు రాకపోతే సో ఖచ్చితంగా ఇంకా ముందు బలంగా ప్రశ్నిస్తాం. ఆ దిశగానే అడుగులు ఉంటాయి. సో ప్రజలు ఎటువంటి దీంట్లో సందేహాలు అవసరం లేదు. అల్టిమేట్గా మన తొలి వెలుగు కావచ్చు, ప్రశ్నించే గొంతుకలకు లక్ష్యం ఒకటే, ప్రజలకు మేలు జరగాలి. ఏ ప్రజలనైతే ఈ 10 సంవత్సరాల కాలంలో ఇబ్బంది పెట్టారో సో వాళ్ళు కూడా ఒక్కసారి ఇబ్బంది పడుతూ చూడాలన్న ఆలోచనలో పబ్లిక్ ఉన్నారు, మేము కూడా ఉన్నాం. సో ఆ క్లారిటీలో ఉండాలని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. సో నేను గతంలో కూడా కాలోజీ టీవీ నుంచి మన తొలి వెలుగు మార్నింగ్ న్యూస్కి వచ్చిన, ఆనాడేమో రగన కొద్దిగా సో చిన్న హెల్త్ సమస్య, కోల్డ్ ఇష్యూ తోటి అన్న రాలేకపోయిండు. సో ఆనాడు కూడా వచ్చిన, సో మళ్ళీ కాస్త హెల్త్ ఇష్యూ నుంచి రగన్న కోలుకొని యథావిధిగా సో ఇంటర్వ్యూస్ కావచ్చు, మార్నింగ్ న్యూస్ కావచ్చు, డిబేట్స్ కావచ్చు చేస్తూ వస్తూ ఉన్నాడు. అదే దశలో ఈరోజు రగన్న మహబూబ్ నగర్ కోర్టుకు వెళ్తూ ఉన్నాడు. మహబూబ్ నగర్ మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే, బీసీ నేత, బీసీ నాయకుడిని నేనే,
బీసీ నాయకుడు అని చెప్పి నన్ను అణచివేసే కుట్ర చేస్తుందని చెప్పి పదే పదే చెప్పే మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పెట్టిన కేసులో భాగంగా ఈరోజు రగన్న మహబూబ్నగర్ కోర్టుకు హాజరు కాబోతా ఉండు. సో అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, కోర్టుకు సంబంధించిన వాళ్ళు కాల్ చేసిన నేపథ్యంలో మీరు ఖచ్చితంగా కోర్టుకు రావాలి, మీ పైన కేసు ఉంది అన్నప్పుడు సో మనకు కోర్టు మీద నమ్మకం ఉంటుంది, వాళ్ళని గౌరవించుకోవాల్సిన బాధ్యత మా పైన ఉన్నది, అధికారులను గౌరవించుకోవాల్సిన బాధ్యత మా పైన ఉన్నది. కాబట్టి సో ఖచ్చితంగా రగన్న కూడా సో వాళ్ళు కాల్ చేయగానే మహబూబ్నగర్ కోర్టుకు బయలుదేరిండు. సో ఈరోజు మహబూబ్నగర్ కోర్టు పరిధిలో రగన్న హాజరు కాబోతా ఉండు. సో గత ప్రభుత్వం ఎన్నో రకాలుగా రగన్నను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిండు, ఇబ్బందులు ఎదుర్కొన్నాడు, బెదిరింపులు ఎన్ని రకాల మభ్యపెట్టాలన్న ప్రయత్నం చేసినా కానీ సో అల్టిమేట్గా మా లక్ష్యం ప్రజల బతుకులలో మార్పు రావాలి, రాజకీయ నాయకులలో బతుకులలో మార్పులు వస్తూ ఉన్నాయి. కానీ మారాల్సింది ఏ ప్రజలు ఓట్లేస్తే ఆర్థికంగా బలోపేతం రాజకీయ నాయకులు అయితే ఉన్నారో సో ఓట్లేస్తున్న ప్రజల బతుకులలో మార్పులు రావాలని చెప్పి ఒక బలమైన పోరాటం మనందరం చూసినాం. ఎలక్షన్స్ ముందు కూడా మనతోలు వెలుగు వేదికగా ఎన్నో నియోజకవర్గాలు తిరిగి ఖచ్చితంగా మార్పు రావాల్సిన అవసరం ప్రజలారా అని చెప్పి ఆ అంశాన్ని ప్రజల ముందు పెట్టినప్పుడు ప్రజలు కూడా మన తొలి వెలుగు తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగానే మార్పు రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఆప్షన్ కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. ఒక క్లారిటీలో అయితే మన తొలి వెలుగు ఉన్నది, మన తొలి వెలుగు రగన్న కూడా ఒక క్లారిటీలో ఉన్నాడు. సో ఏ నిర్బంధం ఇబ్బందులు అయితే గత ప్రభుత్వం పెట్టిందో సో రేపు పొద్దుగాల ప్రశ్నించడం వల్ల రాజకీయ నాయకులకు ఎవరికైనా సరే ప్రశ్న అనే ఆ పదమే కాస్త ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాజకీయ నాయకులకు ఏంటంటే తప్పులు వేయడం అలవాటు అయిపోయింది. సో మాలాంటి ప్రశ్నించే గొంతుకులు ప్రశ్నని ముందుంచినప్పుడు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఇలాంటి ఇబ్బందులు, ఇలాంటి డిస్టర్బ్ చేయాలనే ప్రయత్నాలు సో రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ ఉంటాయి. సో ఏదేమైనప్పటికీ ఎన్ని ఇబ్బందులు ఇప్పుడున్న ప్రభుత్వం చేసినా లేకపోతే గతంలో పనిచేసిన నాయకులు చేసినా కానీ అల్టిమేట్గా ప్రజల మేలు కోసమే మన తొలి వెలుగు పనిచేస్తుంది, మన తొలి వెలుగు రగన్న పనిచేస్తాడు. ఆ క్లారిటీలో ప్రజలు ఉండాలని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. సో రేపటి నుంచి యథావిధిగా రగన్న అందుబాటులో ఉంటాడు. జస్ట్ ఈరోజు కోర్టు ముందుకు వెళ్తాడు. సో వాళ్ళు ఏదైతే ప్రశ్నలు అన్న ముందు ఉంచుతాడో దానికి సంబంధించిన వివరణ ఇచ్చి సో మళ్ళీ ఈవినింగ్ వరకు అన్న అందుబాటులో స్టూడియోలో ఉంటాడు. రేపటి నుంచి యథావిధిగా అన్ననే మార్నింగ్ న్యూస్ అందించే ప్రయత్నం చేస్తాడు.